స్వీట్ కాజాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మైదా 200 గ్రాములు, పంచదార 100 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కుంకుమ పువ్వు కొద్దిగా. ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్, మొదలు పెడితే తొందరగా కూడా వేడి అవుతాయి. ఓకే. అలానే ఇక్కడ కొంచెం ఆయిల్ పోసుకొని ఇక్కడ వేడి చేసుకున్నాం. ఓకే. ఆయిల్ వేడి అవుతుంటుంది. ఓకే. ముందుగానే మనం కలిపెట్టుకున్న పిండి ఉంటుంది మన దగ్గర, ఇట్లా కలిపెట్టుకోవాలి. మైదాని ఇలా కలిపెట్టుకుని కాజాలు ఎలా చేస్తామో పొడుగు ఫోల్డ్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలండి. ఫస్ట్ మైదా ఎక్కువ వేసి ఫోల్డ్ చేస్తుంటే ఏమవుతుంటే ఒకదానికి ఒక లేయర్స్ క్లియర్ కనిపిస్తాయి కూడా, అందుకే మనం కొంచెం ఎక్కువ మైదా వేసుకుంటాం. ఓకే. ఇక్కడ నీళ్లు మరుగుతున్నట్టున్నాయి, ఏం చేయాలి ఇందులో? ఇందులో లైట్ గా షుగర్ యాడ్ చేద్దాం. ఓకే. కరుగుతూ ఉంటుంది కదా, అది కొంచెం కరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ కాజాలు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇందులో ఇంకా కొంచెం మైదా వేసి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో కాజా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారా? ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కాజాలు ఓన్లీ రోల్ లాగా చేసుకుంటూ ఉండాలి. మధ్యలో పిండి ఎక్కువ పెడితే మనకి లేయర్ అంటుకోకుండా లోపల సర్కిల్ బాగుంటుంది కదా, అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. పైన కొంచెం వాటర్ యాడ్ లాస్ట్ లో. ఓకే. ఇందులో కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుందాం. ఓకే. ఓకే. దానికి కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా. ఓకే. ఈ విధంగా ఇవన్నీ మనం కట్ చేసేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసింది, ఆపేసుకోవచ్చు అన్నమాట. ఓకే. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని దీంట్లో యాడ్ చేసేస్తాం. మెత్తగా అయిపోవాలా? కొంచెం అంటే అది మంచిగా లాగాలి కదా స్వీట్నెస్. ఓకే. మరి దీనికి ఒక ½ అవర్ స్టాండింగ్ టైం ఇస్తే పంచదార కాజాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు పంచదార కాజాలని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. వీటిని మనం నిలువ కూడా చేసుకోవచ్చు కదా? నిలువ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ శాతం గాలిపోకుండా మన పప్పు డబ్బాలు లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే. పంచదార కాజాలు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారు కదండి, పంచదార కాజాలు రెడీ అయిపోయాయి.